హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఐపీఎల్లో క్రికెట్ అభిమానులు హద్దులు దాటుతున్నారా అంటే హద్దులు దాటుతున్నారా? మరి ఈ విషయం గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుతున్నాము. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే మా బలము. ప్రతి ఒక్క వీడియో మీకైతే అందిస్తాను. ఇది మాత్రం మీరు దయచేసి గమనించి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక మన మ్యాటర్లోకి వచ్చేస్తే ఐపీఎల్ అంటే ఇది ఎప్పుడు పుట్టింది? 2008లో. 2008 నుంచి ఇప్పటి వరకు రన్నింగ్ అవుతూనే ఉంది. మన ఇండియాలో ఫుల్ ఫేమస్ ఆట ఇది. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఇక మన మ్యాటర్లోకి వచ్చేస్తే అక్కడ ప్రతి ఒక్క అభిమాని వెళ్ళి వాళ్ళ టీంను సపోర్ట్ చేసి బాగా ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వస్తారు. కానీ అప్పుడు అలా జరుగుతూ ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మ్యాచ్కి వెళ్దానంటే సోషల్ మీడియా బాగా స్ట్రాంగ్ అవుతానంటే ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒక ట్రోల్స్. ఆ టీం ఓడిపోయిందంటే వీళ్ళ అభిమానులు వచ్చేసి దీని మీద ఈ టీం మీద ట్రోల్స్. ఇంకొక టీం ఓడిపోయిందంటే ఇంకొక టీం వాళ్ళు వచ్చేసి ఈ టీంని ట్రోల్స్ చేయడం. ఇది ఎక్కువ అయిపోయింది. ప్లస్ స్టేడియంలో కొట్టుకునేంతవరకు వెళ్తున్నారు ప్రజలు, అభిమానులు. క్రికెట్ అంటే ఒక ఎంజాయ్ చేసి ఇంటికి రావడమే. కాకపోతే అక్కడ ఏం చేస్తున్నారు? బట్టలు చిరిగిపోయేదా కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అయితే. ముఖ్యంగా వీటిల్లో ఎవరెవరు అంటారా? ముంబాయి, చెన్నై, బెంగళూరు. ఈ ముగ్గురు ఫ్యాన్స్ మాత్రము విపరీతంగా కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి కానీ మ్యాచ్లు కొట్టుకోవడము. ఆ తర్వాత నిన్న చూసినాము మ్యాచ్లో చూస్తే ఒక లేడీ ఒక చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని దగ్గరికి పోయి బిగ్గరగా అరుస్తుంది ఆ పాప. అతను సర్లే నెక్స్ట్ చూసుకుందాంలే అని చెప్పి అనే పద్ధతిలో అయితే సమాధానం ఇచ్చాడు అప్లోడ్ అయితే. కాకపోతే కొంచెం ఆలోచన చేయండి. ఆట ఎంతవరకే మనకి కేవలం ఆనందం కోసమే క్రికెట్ అంటే. ఒకప్పుడు టీములు వస్తున్నాయంటే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. టీవీలకి అన్నింటికి ఖర్చపోయేవాళ్ళు. టీవీల దగ్గర కూర్చొని మ్యాచ్ అయిపోయే వరకు తిలకించి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళం. ఇప్పుడు స్టేడియం దగ్గరికి వెళ్ళి అక్కడ కొట్టుకొని బట్టలు చిరిగిపోయేదాకా కొట్టుకొని పోలీసు వారు ఉన్నా కానీ పోలీసు వారిని కూడా కేర్ చేయడం లేదు ఈ ఫ్యాన్స్. మితి మీరుతున్నారు ఈ ఫ్యాన్స్. ఒకవేళ వాళ్ళకి మ్యాచ్ అయిపోయింది కదా, వాళ్ళు అయిపోయినా కానీ లాస్ట్లో చేయి క్యాన్స్ ఇచ్చుకుంటారు కదా వాళ్ళందరూ. వాళ్ళేం కొట్టుకుంటున్నారా? మామూలుగా చిన్న తప్పిదాలు అయితే ఉంటాయి. ఈ బౌలర్లో బ్యాట్స్మెన్లో కోపం రావడాలు అవి సహజం. దానికి వాళ్ళు సరిచేస్తారు. కానీ ఫ్యాన్స్ ఎందుకు ఇంత మితిమీరిపోతున్నారు? ఎందుకు? ఒకవేళ వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి చేకండి తీసుకోవడము, అందరూ హగ్ చేసుకోవడము, ఆ తర్వాత ఎవరి పాటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఇది ఏంటి? మీరు కొట్టుకునేంత వరకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ వాళ్ళేమో హ్యాపీగా షేక్ హ్యాండ్స్ హగ్గులు చేసుకుంటుంటే మీరేం చేస్తున్నారు? బట్టలు చిరిగిపోయేదా కొట్టుకుంటున్నారు. కొంచెం ఆలోచన చేయండి. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే మీరు స్టేడియం లేక వచ్చి ఇలా ఈగిరి గంతులు వేసి కొట్టుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కేసులు పెట్టుకొని ఎందుకు ఈ బాధలు మీకు? ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేసి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేది నేర్చుకోవాలి ఫ్యాన్స్. కొంచెం అంటే ఆలోచన చేయండి. బుర్ర పని చేస్తుందా మీకు అందరికీ? కొంచెం ఆలోచన చేయండి. క్రికెట్ అభిమానులు ఎంతవరకే 6 కొడితేనో ఒక 4 కొడితేనో వీటిల్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఆ 6 లైన్ అంటే గ్రౌండ్ బయటికి కొట్టినప్పుడు అరే ఈ క్రికెటరు ఇన్ని కిలోమీటర్లు కొట్టినాడు, ఇన్ని మీటర్లు కొట్టినాడు, ఈ క్రికెటరు ఇన్ని మీటర్లు కొట్టినాడు అని చెప్పని ఉంటుంది. వాటిలల్లో మా టీం అతను ఇలా కొట్టాడు అని చెప్పి
కొంచెం వాళ్ళ టీంని పొగుడుకోవాలి, అంతేగాని పక్కన టీము తిట్టాల్సినంత అయితే పని లేదు. ముఖ్యంగా కొట్టుకోవాల్సిన అయితే పని లేదు. కొంచెం ఆలోచన చేయండి. ఎందుకు కొట్టుకునేంత వరకు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? హద్దులు దాటిపోతున్నారు. కొంచెం ఆలోచన చేయండి. ఎక్కడైనా స్నేహభావంగా ఉండాలి కదా. సాటి ఇండియన్లే కదా మొత్తం అందరూ. ఒక చెన్నై టీం అయినా, ఒక రాజస్థాన్ టీం అయినా, ఒక ముంబై టీం అయినా కానీ, ఒక బెంగళూరు టీం అయినా కానీ, ఒక గుజరాత్ కానీ, ఒక హైదరాబాద్ కానీ, ప్రతి ఒక్క టీములు నడుస్తూ ఉండేది మన ఇండియాలోనే కదా. అక్కడ ప్రేక్షకులు వస్తూ ఉండేది మన ఇండియా వల్లే కదా. మనలో మనం ఎందుకు కొట్టుకుంటూ ఉండేది మ్యాచ్ల కోసము? ఎంజాయ్ చేసి ఇంటి దగ్గరికి వెళ్ళే వరకు మాత్రమే మీకు ఛాన్స్. ఇండియా వాళ్ళే మ్యాచ్ల కోసం కొట్టుకోవడం ఏంది? ఇంత దారుణంగా తయారైపోయినారు మనుషులు. దేశం కోసం ఆర్మీ వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. నీకు దమ్ముంటే దేశం కోసం పోరాడు. అంతేగాని ఈ మ్యాచ్ల కోసం చిల్లర కూడా లేదు తేవద్దండి. మీ అమ్మా నాన్నలు మాత్రం కంటిదర పెట్టించద్దండి. ఆ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటి మీద స్పందించండి. క్రికెట్ గురించి సొంత దేశంలోనే వాళ్ళే కొట్టుకునే పరిస్థితి అయిపోతుంది. పడేసి కొట్టుకుంటున్నారు ఆ సీట్లల్లో. ఎక్కడి వరకు కొంచెం ఆలోచన చేయండి. ఎక్కడి వరకు లిమిట్ ఉండేది? చూడడము, ఇంటికి వెళ్ళడం వరకే లిమిట్. ఆ పాకిస్తాన్ కానీ మిగతా దేశాలన్నీ కూడా మన ఇండియా మీద చాలా కుట్ర పండుతున్నాయి. మన ఇండియాలో ఉండి మనము అలాంటి వాటికి స్పందించాలి. క్రికెట్ కూడా చూడాలి. క్రికెట్ అంటేనే పిచ్చి. నాకు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి. ఎక్కడ జరుగుతానే కానీ క్రికెట్కి వెళ్ళేవాడిని, బౌలింగ్ వేసేవాడిని, బ్యాటింగ్ ఆడేవాడిని. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. కాకపోతే మేము ఎప్పుడు హద్దు మీరలేదు, హద్దు దాటలేదు. నిజంగా క్రికెట్ని అభిమానించేవాడైతే ఎవరిని కానీ ద్వేషించడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఆలోచన చేయండి. నిజమైన క్రికెటర్ అయితే ఎవరినైనా ద్వేషించడు. అరే వాళ్ళు ఓడిపోయినారు, నెక్స్ట్ టైం బెటర్ లక్గా ఆడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కానీ మన ఇండియాలోనే కదా జరుగుతూ ఉండేది మ్యాచ్లో. కొంచెం ఆలోచన చేయండి. ఎక్కడికి పోతుంది సమాజం అసలు? ఆ స్టేడియంలోకి ఏం తెచ్చుకుంటారో కూడా తెలియదు అసలు. అక్కడ తెచ్చుకోవడము, అక్కడ తాగడము, ఆ తర్వాత వచ్చేసి కొట్టుకోవడము, ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కొంచెం ఆలోచన చేసి హద్దు దాటద్దు. నేను ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్కరూ స్నేహభావంగా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు క్రికెట్ ఆడే వాళ్ళే చేయగానే తెచ్చుకున్నప్పుడు మీకేంటారు బాధ? కొంచెం ఆలోచించండి. ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.